ఎవరు? ఎవరమ్మా? డాక్టర్ శైలజ అంటే మీరేనా? మా ఎవరు? ఉండరా అడుగుతున్నాను. చరణ్ మీ అబ్బాయేనా? అవును. ఒకసారి లోపలికి రావచ్చా? కమిన్. ఏం కావాలి? మీ బ్లెస్సింగ్స్ కావాలత్తయ్యా. ఎవరమ్మా? నా కాబోయే కోడలంటరా. కోడలా? అమ్మని కొమ్మ తీసేది వచ్చేసిందా ఏంటి? ఎవర్రా పూర్ గర్ల్? నువ్వా 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 హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మామా కాలేజీలో కొత్త అడ్మిషన్ అనుకుంటా. నీ వెనకాల వైట్ టీషర్ట్ లో వస్తుంది. మైండ్ బ్లోయింగ్ రా. నేనైతే ఈ లైఫ్ కి బుక్ పో. చూడు మామా, ఒకసారి చూడు. అమ్మని వీడికి చాలా ఎక్కువ. ఎలాగైనా డైవర్ట్ చేద్దాం. ఎవరు? ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి కదా? బ్లాకా? వైట్ కాకా? వైట్ విత్ పింక్ బ్యాగ్, వెరీ బ్యూటిఫుల్. నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకు నచ్చలేదా? అసలు నువ్వు ఎక్కడా, తను ఎక్కడా? ఇక్కడేగా. అసలు నీ ఫిజిక్ ఏంటి, దాని ఫిగర్ ఏంటి? అసలు నీ కలర్ చూసుకున్నావా? దాని కలర్ చూడు. నీ నవ్వు ఎక్కడా, తన నవ్వు ఎక్కడా? మామ నువ్వు నన్ను పొగుడుతున్నావా తన్ను పొగుడుతున్నావా? నిన్నేవే. లేకపోతే నీ అందం ఎక్కడా, దాని అందం ఎక్కడ్రా? కదా అది భయ్యా. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ లేనందుకు లైట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి కాంప్రమైజ్ అవుతున్నట్టున్నా. ఏ సిల్లీ గర్ల్, ఐ డ్రాప్ యు మా. అప్పుడే ఫస్ట్ టైం చూసాను రా. నువ్వు ఇచ్చిన బిల్డప్ కి ఈ నిమిషం వరకు నన్ను నేను అందంగా అనుకున్నాను రా. పవన్ కళ్యాణ్ సినిమారా. రే శశాంక్, రెండే ఉన్నాయరా. రే మామా, పవన్ కళ్యాణ్ సినిమారా. నెక్స్ట్ టైం వెళ్దాం రా. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 2 టికెట్స్ ఉంటే ఇస్తారా ప్లీజ్? హలో, కౌంటర్ అక్కడ. వెళ్ళు. అమ్మాయి కదరా, ఇచ్చేయి. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు మీ ఇద్దరు నాకు కొంచెం తెక్కువ ఉంది, కానీ దానికి లేకుండా. అంత జరిగినప్పుడు నీ బుర్రకి డౌట్ రావాలి కదరా. మీ అమ్మ చెప్పినట్టు మేము నిజంగానే ఎదవరం రా. నువ్వు కరెక్ట్ రా. అమ్మాయి, ఇంతకి నీ పేరేంటి? వద్దు వద్దు. మంజు. మంజు అంటే మంజునాథ్. ఒరే, ఎవరో మంజునాథ్ అట. మంజునాథ్ ఫోన్ రా. ఇదిగో మంజునాథ్. ఎవడ్రా వీడు? రాత్రి పగులు తేడా లేకుండా. అమ్మా దాని అలా అంటే వాడికి నేను ఒక్కనే దిక్కమ్మా. అలా నాకే. అమ్మా అలా ఉండకే, నాకేదోలా ఉంది. పోరా, అమ్మకు కూడా చెప్పాలనిపించలేదు నీకు? చెప్దాం అనుకున్నానమ్మా, అంత లోపల ఇది వచ్చేసింది. ఇదిగో, ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. నేను అడిగేస్తున్నాను. ఏంటి? రేపు నీకు పెళ్ళాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్నా, తన్నా? నీకొకటి చెప్పనామ్మా, నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. దొరకవరో నువ్వు. మన జీవితాల్లోకి కొంతమంది కోరుకుంటే వస్తారు, కొంతమంది అనుకోకుండా వస్తారు. ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త తర్వాత నా కొడుకు జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలీదు.